కూడా చూస్తూ ఉంది. ఏ విధంగా ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు వచ్చిందో, అదేవిధంగా గౌతమ్ అదానీ గారి పేరు అమెరికాలో కరప్షన్ కేసెస్లో ఉందో, ఏ విధంగా అనిల్ అంబానీ గారి పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చిందో, ఏకంగా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారి పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో రావడం జరిగింది. ఇంకా 35 లక్షల ఎప్స్టీన్ ఫైల్స్ ఇంకా విడుదల చేయాల్సి ఉంది. మీరు అర్థం చేసుకోవచ్చు దాంట్లో ఇంకా ఎన్ని రహస్యాలు దాగున్నాయో. నరేంద్ర మోదీ గారు ఈ విషయాలన్నిటి మీద భయపడుతూ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ గారికి సరెండర్ అయి ఉన్నారు. కాబట్టే మేము నినాదం తీసుకున్నాము, అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ కాంప్రమైజ్డ్. కాబట్టే మీరు చూస్తున్నారు, ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత బలశాలమైనటువంటి అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశము. మరి అటువంటి ప్రజాస్వామిక దేశానికి మరొక దేశం ఆదేశాలు ఇవ్వడము ఎంతవరకు సమంజసం? ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా విలపిస్తున్నాడు. అమెరికా భారతదేశానికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తుంది? కేవలం మీకు 30 రోజులు గడువిస్తున్నాము రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి చెప్తుంది. మన సాటి దేశమైనటువంటి అమెరికా మనకెట్లా పర్మిషన్ ఇస్తుంది? మనం సొంత నిర్ణయాలు తీసుకోలేకుండా ఉన్నామా? ఇంకోవైపు నరేంద్ర మోదీ ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ చెప్తాడు పాకిస్తాన్తో కూడా యుద్ధం నేను ఆపించిన అని చెప్పి. దాని మీద కూడా మరి నరేంద్ర మోదీ ఏమీ మాట్లాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ గారు భారతదేశం పట్ల ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నోరు మూసుకుంటున్నారు. ఎందుకు నోరు మూసుకుంటున్నారు? వారు ప్రధానమంత్రి గారు డొనాల్డ్ ట్రంప్ గారికి సరెండర్ అయి ఉన్నారు కాబట్టే ఈరోజు నోరు మూసుకుంటున్నారు. కాబట్టే భారతదేశ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, నువ్వు వెంటనే రాజీనామా చేయి, లేకపోతే ఈ అలిగేషన్స్ మీద ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పు. అప్పటి వరకు మా ఈ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారి తరఫున కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి ఈరోజు